ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత చనిపోవడం అత్యంత బాధాకరమని సీతాఫలమండి కార్పొరేటర్ సామల హేమ అన్నారు. లాస్యానందిత నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్యానందితతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు హేమ. అతి చిన్న వయసులోనే లాస్యానందిత చనిపోవడం బాధాకరమంటున్న కార్పొరేటర్ సామల హేమతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత నిన్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు తన నివాసానికి వచ్చి ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. చాలామంది కూడా ఆమెతో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అలా ఇంటి దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు. హేమని అడిగి తెలుసుకుందాం. అసలు మేడం చెప్పండి, మీతో లాస్యా గారికి ఉన్న అనుబంధం, మీ ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం చెప్పండి. మీరు ఇద్దరు చిన్న ఏజ్లోనే కూడా కార్పొరేటర్గా కావడం జరిగింది. తర్వాత మీ మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎట్లా ఉండేది? అవునండి, 2016 తను నాకు పరిచయము. ఎప్పుడైతే ఫస్ట్ టైం కార్పొరేటర్ అయ్యామో అప్పటి నుంచి మేము బాగా ఫ్రెండ్లీగా ఉన్నాము. అంటే ఒక కొలీగ్స్ లాగా కౌన్సిల్లో కానివ్వండి, ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే కూడా మేము బాగా కలిసి వెళ్తుండే. మంచి బాండ్ ఉంది. అన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటే, ముఖ్యంగా పబ్లిక్ గురించి కానివ్వండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా బాగా డిస్కస్ చేసుకుంటుండే. కొద్ది కాలం నుంచి లైక్ వాళ్ళ ఫాదర్కి ఎప్పుడైతే హెల్త్ ఇష్యూ అయిందో అప్పటి నుంచి తను కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవడంలో బిజీ ఉన్నారు. అండ్ ఆ తర్వాత ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్ చనిపోవడం, అండ్ తర్వాత అంతా తనంతా డిస్టర్బ్ అవ్వడం, ఇమీడియట్గా ఎలక్షన్స్ రావడం, ఇక కంప్లీట్ బిజీ అయిపోయింది. సో ఎక్కువ మేము కలవలేకపోయాము. అండర్స్టాండ్ తను లైఫ్లో ఎదగాలని ముందుకెళ్తుంది, సంతోషపడ్డాము. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అండ్ చిన్న వయసులో ఎమ్మెల్యే అయింది. చాలా హ్యాపీగా, ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా ఫ్రెండ్, మాతో ఉన్న ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే అయింది అని చెప్పేసి, మంచి ఫ్యూచర్ ఉండే టైంలో ఇట్లా సడన్గా ఇట్లా కావడం చాలా అసలుకే చాలా షాక్ అయ్యాము విషయం తెలిసినప్పుడు. నిన్న జరిగినప్పుడు మేము యాక్చువల్గా మేడారంలో ఉండి రాలేకపోయాము. సో అది తెలిసినప్పుడు కూడా మేము 10 days బ్యాక్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అదే విధంగా ఏదో అయ్యి ఉండొచ్చు, దెబ్బలు ఏమైనా తాకి ఏమైనా తనకేం కాలేదు అని అనుకున్నాం. కానీ ఎంతమంది చెప్పినా కూడా మేము బిలీవ్ చేయలేదు. ఫైనల్గా అఫీషియల్గా న్యూస్లో చూసిన తర్వాత అప్పుడు చాలా షాక్ అయ్యాము. బట్ ఇట్లా జరగడం చాలా దురదృష్టకరం. ఒక చిన్న ఏజ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక అమ్మాయి ఇట్లా కావడం, అది కూడా బ్యాక్ టు బ్యాక్ తనని చావు వెంటాడుతుంది అని తెలిసి కూడా తను ప్రజల గురించి నిరంతరం ఉంటుండే పబ్లిక్లో. చాలా ఫ్రెండ్లీ ఉంటుండే, చాలా ఇన్నోసెంట్, కష్టపడే నేచర్ తనది. ఇట్లా కావడం చాలా దురదృష్టకరం. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బాగా చాలా క్లోజ్ ఉంటుండే. మేము ఎప్పుడు ఏదైనా ఈవెంట్స్ అయినా కూడా కలుస్తుండే, ఎక్కడికైనా బయటికి కలిసి వెళ్తుండే. బట్ ఇట్లా కావడం అనేది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? చివరిసారిగా అంటే న్యూ ఇయర్ విషెస్ చెప్పాము. ఆ తర్వాత మనకి నల్గొండ సభ ఉన్నప్పుడు కూడా తను కలిసింది, కానీ మాట్లాడలేకపోయాం బికాస్ ఆఫ్ టూ మెనీ జనాలు ఉండేసరికి. ఇంకా ఆ తర్వాత బిజీ ఉండే. అనుకోకుండా ఈ న్యూస్ నిన్న మాకు తెలిసింది. చాలా రోజులైంది మాట్లాడి కూడా. బట్ ఎప్పుడు మాట్లాడినా కూడా మేము అంటే కొత్తగా మాట్లాడినట్టు ఫీల్ కాము. వి ఆల్వేస్ షేర్ మా ప్రాబ్లమ్స్ కానీ, మా ఇవి కానీ షేర్ చేసుకుంటే, హ్యాపీనెస్ షేర్ చేసుకుంటుండే. అన్ఎక్స్పెక్టెడ్ దిస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంటే జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. అట్లనే వాళ్ళ ఫ్యామిలీకి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాము. ఎప్పుడున్నా కూడా వాళ్ళ సిస్టర్ కూడా చాలా క్లోజ్ ఉంటుంది, నిఖిత గారు. మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది హేమ గారు చెప్తా ఉన్నారు, కార్పొరేటర్. ఆమెతో ఉన్న అనుబంధాన్ని తను గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉండేది. అదేవిధంగా తమతో పాటు కార్పొరేటర్గా పనిచేసిన తను ఎమ్మెల్యేగా గెలవడంతో మేమందరం కూడా సంతోషంగా ఉన్న నేపథ్యంలో అతి తొందరలోనే గెలిచిన తర్వాత దాదాపు 2.5 నెలల్లోనే ఇట్లా యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్తా ఉన్నా. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో గత సంవత్సరంలోనే వాళ్ళ తండ్రిని కోల్పోవడం జరిగింది. ఈ సంవత్సరం ఆమె కూడా యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా తనైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నోమన్తో రాజు, న్యూస్ 360, లాస్యానందిత నివాసం నుండి.